ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. దీపంలోనే దేవతలు అందరూ ఉంటారు అంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా ఏదో ఒక దైవ శక్తులతో నిండిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీపం పెడితే చాలు దేవతలందరూ వస్తారు అన్నట్లుగా ప్రకాశిస్తుంది. అటువంటి దీపారాధన ఎలా చేస్తే మనకు ఈ కార్తీక మాసంలో ఫలితం వస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ మట్టిదైనా పర్వాలేదు. స్టీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద నేలపై అలాగే రాగి ప్లేట్ అయినా లేదా ఒక ఆకునైనా ప్రమిద కింద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటల ఇల్లు శుభ్రపరచుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే దీపం పెట్టాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటూ స్నానం చేయాల్సిన అవసరం ఉంది. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపం ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇలా రోజు చేయడం కష్టంగా అనిపిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వదినాల్లో ప్రత్యేక సందర్భాల్లో సెలవు రోజుల్లోనైనా ఈ విధానాన్ని పాటించండి. దీపారాధన ఎప్పుడూ ఏకవత్తుతో చేయకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 వత్తులైనా వేయాలి. అనగా 2 వత్తులను కలిపి వేయాలి, విడివిడిగా కాదు. 2 జ్యోతులను వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం, తర్వాత నువ్వుల నూనె ఉత్తమం. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించి అక్షంతలను వేయాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం కానీ ఏదో ఒక పండు కానీ లేక అందుబాటులో ఉన్నది నివేదన చేయాలి. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన 2 పూటలా చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే శుభ ఫలితాలను, మార్పును స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోష పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు చదువులో వృద్ధిలోకి వస్తారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీర్థము తీసుకున్నప్పుడు 3 సార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా కూర్చుని వలెను. వెంటనే 3 సార్లు ఒకేసారి తీసుకొనరాదు. ఆ వత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో 2 వత్తులను వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా 2 వత్తులు ఉండేటట్లుగా దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రం పూట ఒక వత్తి తూర్పుగా, 2వది పడమరగా ఉండాలి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణుకి అలంకారణం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. ప్రసాదాన్ని తినాలి కానీ పారవేయకూడదు. దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా 2వ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. దేవునికి పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడరాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు, స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాలపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి. యుద్ధమునకు శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒకటి నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో కానీ విగ్రహం కానీ ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయించున్న ఈశ్వరుడు, హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలి. నిలబడి ఉన్న వాడరాదు. శివలింగానికి నందీశ్వరునికి మధ్యలో మనుషులు నడవరాదు. సాయంకాలం 2 సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి. తులసి దళములను పూజ చేయనప్పుడు దళములుగానే వేయాలి. ఆకులుగా తుంచిన దోషము మరు జన్మలో భార్య వినియోగము కలుగును. మనము తాకుట వల్ల దోషము లేనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తీర్థయాత్రల నందు, పుణ్యక్షేత్రములనందు, దేవాలయమునందు, మార్గమునందు, వివాహమునందు, సభలందు,
పడవలు, కార్లు, రైలు, విమానాలు మొదలగు వాహనాల్లో ప్రయాణముందు స్పర్శ దోషం లేదు. ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు మరియు గౌరీమాత ఆలయం, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా దత్తాత్రేయ స్వామి గురువుల ఆలయాలు, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాలు వారి వారి సాంప్రదాయ సిద్ధంగా సందర్శించడం మంచిది. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాలు కడుక్కొని తర్వాత శివదర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తర్వాత మిగతా వారిని దర్శించాలి. మొదట పాదములను చూసి తర్వాత పాదమస్తకము దర్శించాలి. నవవిధ భక్తి మార్గములు: శ్రవణం, వినటం, కీర్తనం పాడటం, స్మరణము, మనసు జపించుట, పాద సేవనము, అర్చన, పూజ, నమస్కారము, ధ్యానము, సేవ, సఖ్యము, ఆత్మ నివేదనము, మనో విగ్రహములు. వీటిలో ఏ మనో విగ్రహాన్ని స్మరించుట, వీటిలో ఏ పద్ధతి అయినా దేవునికి ప్రీతికరము. జపములు 3 రకములు. అవి: వాచక జపము, అందరికీ వినబడేలా దగ్గరగా చేసేది. ఉపాంస జపం, ఎవరికి వినపడకుండా పెదాలను కడుపుతూ చేసేవి. మానస జపం, ఎవరికి వినపడకుండా పెదాలు కడపకుండా మనసులో చేసేది. అన్ని జపాలకెల్లా మానస జపం ఉత్తమం, వాచక సామాన్యం, ఉపాంస జపం మధ్యమం. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి. ప్రదక్షిణలు: వినాయకునికి 1, ఈశ్వరునికి 3, అమ్మవార్లకు 4, మర్రి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయాలి. వీటితో పాటుగా దేవాలయం దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు కూడా పాటించాలి. కాలు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయ పరిసరాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదు. ఆలయం లోపల ప్రశాంతంగా ఉండాలి. అసలు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. ఆలయం లోపల పెద్దగా అరవడం, గట్టిగా మాట్లాడడం వంటివి చేయకూడదు. నీవు ధరించే వస్త్రాల వలన ఇతరులు ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆలయంలోకి వెళ్ళినప్పుడు బట్టలు శుభ్రంగా ఉండాలి. తలస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి. ఆలయంలో ఉన్న గర్భగుడిలో వెళ్ళాలంటే పసుపు నీటితో కాలు శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రవేశించరాదు. ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రదక్షిణం చేయరాదు. ఆలయంలో దేవునికి తప్ప ఎవరికి నమస్కారం పెట్టకూడదు. ఆలయంలో ఏడిస్తే పూజారులు పూజ కార్యక్రమాలను నిలిపివేయాలి. దేవుని దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చొని వెళ్ళాలి. ఆలయంలోకి వెళ్ళినప్పుడు కుంకుమ లేదా తిలకం ధరించి వెళ్ళాలి. ఆలయంలో గోర్లు కొరుకుట చేయకూడదు. ఇలాంటి నియమాలు పాటిస్తే కార్తీక మాసంలో శివయ్య అనుగ్రహం ఎప్పుడు మన మీదే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.